రండి ఫోటోది ముందు రండి. ధైర్యాన్ని కలిగించి ఆదరిస్తా మీటింగ్ కూడా పెట్టాం. మా యూనియన్ మీటింగ్ మా దగ్గర 4-5 మనోడు చిన్న మొత్తం ఏ విధమైనటువంటి సహకారం లేదు. మేము ఒక బలమైన వ్యక్తిని కోల్పోయాం, మమ్మల్ని పోషించి ఆదరించి ధైర్యపరిచే వ్యక్తిని కోల్పోయామని ఎంతో విచారపడతా ఉంది. ఇలాంటి అన్నవరం ఏబిఎన్ రిపోర్టర్ చిన్న ఇటీవల కాలంలో ఆయన మృతి చెందారు. ఇటీవల ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చిన్న అందరితోటి ఒక సోదరుడిగా, మంచి వ్యక్తిగా, అందరితోటి ఒక ఫ్రెండ్లీ నేచర్తో వెళ్ళే వ్యక్తి చిన్న. ఆ చిన్న లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మా అందరికీ కూడా ఒక మిత్రుడిగా ఎప్పుడు కూడా అందరితోటి చాలా సహృదయ భావంతో వెళుతూ ఏ సమాచారం ఉన్నా ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ఒక వివాదరహితుడిగా అయితే కనుక ఈ చిన్న ఉన్నాడు. అలాంటి వ్యక్తి సడన్గా హార్ట్ స్ట్రోక్తో ఆయన చనిపోయాడు. ఆయన మృతికి మేము ఫెడరేషన్ తరఫున అయితే ఎంతో సంతాపం అయితే తెలియజేస్తున్నాం. మరోవైపు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ మా యూనియన్ నుంచి అయితే కనుక ఏదైతే జర్నలిస్టు చనిపోయాడో అలాంటి జర్నలిస్ట్కి అయితే యూనియన్ తరఫున 10,000 రూపాయల చెక్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మన చిన్న కుటుంబానికి ఫెడరేషన్ తరఫున 10,000 రూపాయల చెక్ని అయితే కనుక ఆయన కుటుంబానికి అందజేయడం జరిగింది. మరోవైపు ఏ విధమైన సహకారం కావాలన్నా సహాయ సహకారాలు ఫెడరేషన్ నుంచి అందిస్తామని ఆ కుటుంబానికి అయితే భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి కదా, ఈ పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి దీని మీద ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? అంటే ముఖ్యంగా పత్రికా రంగంలో అలాగే మీడియా రంగంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అంటే అక్కడ జీతభత్యాలతో సంబంధం లేకపోయినప్పటికీ పని గురించే అటు యాజమాన్యాలు కానీ ఇటు ఆ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ ఏమైంది, పంపించారా లేదా, వార్త పంపించారా లేదా, ఒక విధమైన టెన్షన్ క్రియేట్ చేయడంతో జర్నలిస్టుల్లో ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడం, దాంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వానికైతే ఫెడరేషన్ తరపు నుంచి ఎప్పటికప్పుడు అయితే కనుక జర్నలిస్టుల హక్కులతో పాటు జర్నలిస్టుల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకోవాలి, చట్టాలు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే బీమాకి సంబంధించి కూడా జర్నలిస్టుల వైద్య ఖర్చుల నిమిత్తం బీమా ప్రతి ఏడాది కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాల్లో కూడా అంటే జర్నలిస్టులకు సంబంధించి వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది. అలాంటి ఫండ్ నుంచి ఏదైతే జర్నలిస్టు చనిపోయారో అలాంటి ఆ జర్నలిస్టులకి ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ ఫండ్ నుంచి అధిక మొత్తంలో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని అయితే ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ కూడా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే సమాచార శాఖ మంత్రికి కూడా ఆ జర్నలిస్టుల హక్కుల మీద అయితే కనుక వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇటీవల ఏదైతే గుండెపోటుతో మరణించారో మా మిత్రుడు, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీబీజేలో అద్భుతంగా పనిచేశారు. అయితే అనుకోకుండా చిన్న వయసులోనే ఈయన్ని హార్ట్ అటాక్ కబలించింది. దీనికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా జర్నలిస్టుల్లో పని ఒత్తిడి, అధిక భారం ఇవన్నీ కూడా ఎక్కువైపోవడంతో చిన్న వయసులోనే అసూలు బాయడం జరుగుతుంది. దీని మీదే ఇటీవల కాలంలో మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేసి ప్రభుత్వానికి విన్నపాలు వినిపించుకున్నాం. ఇలాంటివి చూసినప్పుడైనా కనీసం ప్రభుత్వాలు చలించి మా జర్నలిస్టులకి సత్పరన్యాయం చేయాలి. అలాగే మేము మా సంఘం నుండి చనిపోయిన వారికి 10,000 రూపాయలు, అలాగే ఏదైనా ప్రమాదానికి గురైన వారికి
5,000 రూపాయలు ఫండింగ్ని ఇస్తూ మా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీబీజే పుట్టిన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు అనేక చారిటీ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కోవలో ఈరోజు చిన్నబాబు కుటుంబాన్ని పరామర్శించి ఆయన సతీమణికి ఈ యొక్క చెక్కుని అందించడం 10,000 రూపాయల చెక్కుని అందించడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో మేము కలుసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి మాకే తెలియదు. కానీ మా జర్నలిస్టులు కూడా ఆలోచించి చేయాల్సిన పనులు ఏంటంటే అధిక ఒత్తిడికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా పనిచేసేటప్పుడు, అలాగే ప్రమాదాల బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మా సంఘాల తరఫున తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.